సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తున్నారు, ఇదే అందరికీ ఉన్నటువంటి సందేహం. చాలామంది ఒక మోస్ట్ ఫ్యాసినేటింగ్ శాఖను ఏదో తీసుకుంటారు, హోమ్ మినిస్టర్ లాంటిది, లేదంటే ఇంకోటి ఏదో టెక్నాలజీ కావచ్చు, ఇట్లాంటివన్నీ అందరూ ఊహించారు. కానీ పంచాయతీరాజ్ శాఖని ఇష్టపడి ఏరి కోరి మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. దానికి కారణం ఏంటని చెప్పేటువంటి ప్రయత్నం ఇప్పుడు నేను చేస్తాను. ఎందుకంటే గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యల పైన అధునాతన పద్ధతులను ఉపయోగించి వాటికి పరిష్కారాలు కనిపెట్టేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. దానికి ఉదాహరణ మీకు ఇప్పుడు ఒకటి నేను చూపించబోతున్నాను. ఇది మ్యాజిక్ డ్రైన్ పేరుతో మన పల్లెల్లో మ్యాజిక్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు సంసిద్ధమయ్యారు. ఏంటి ఆ మ్యాజిక్ డ్రైన్? ఈ మ్యాజిక్ డ్రైన్ సంబంధించినటువంటి కథని వివరించేటువంటి వీడియో ఇది ఏపీ పంచాయతీరాజ్ శాఖ రిలీజ్ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మురుగు నీటిని మరుగుపరిచేటువంటి సౌకర్యాలు ఎక్కడా కూడా ఉండవు. ప్రతి చోట మురుగు కాలువలు, బురద గుంటలు, వీటి వల్లనే దోమలు పెరగడం, విషజ్వరాలు రావడం, గ్రామాల ప్రజలు జ్వరాల బారిన రోగాల బారిన పడడానికి ఇదే ప్రధానమైనటువంటి కారణం అనే అభిప్రాయం ఉంది. దీనికి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అదే మ్యాజిక్ డ్రైన్. ఈ మ్యాజిక్ డ్రైన్ ఏంటంటే సీసీ రోడ్ల నిర్మాణం, అంటే సిమెంట్ రోడ్ల నిర్మాణం చేస్తుంటే దాని పక్కన నిర్మించేటువంటి మురికి కాలువలకు సంబంధించి సిమెంట్ కాలువలను నిర్మించేటువంటి ప్రక్రియను ఇప్పటివరకు మనం పాటిస్తున్నాం. అయితే దానికి భిన్నంగా ఈ పిట్స్ ఏర్పాటు చేయడం ద్వారా, అంటే మనం ఇంకుడు గుంతలు అని చెప్పని అంటాం కదా, వర్షాలు పడినప్పుడు నీటి హార్వెస్టింగ్, వాటర్ హార్వెస్టింగ్ కోసం ఉపయోగించేటువంటి ఇంకుడు గుంటల తరహాలో మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణాన్ని చేశారు. ఇందులో ఇటుక పొడి, కంకర, ఇతర రాళ్ళు, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా ఉపయోగించి కొన్ని లేయర్లుగా తయారు చేస్తూ, ఇది సిమెంట్ రోడ్డు ఇక్కడ ఉంటుంది, దాని పక్కనే కాలువ తరహాలో ఉంటుంది, కానీ కాలువలాగా నీటి ప్రవాహం ఇందులో ఉండదు. వచ్చినటువంటి మురుగునీరంతా కూడా ఎలాంటి వాటర్ అయినా కానీ, ఎలాంటి వేస్ట్ వాటర్ అయినా కానీ అందులో ఇంకిపోయే విధంగా ఈ ప్రణాళికను తయారు చేసి, మరి చెత్తా చెదారాలు ఎలా వెళ్తాయి అంటారా? చెత్తా చెదారాలకు సంబంధించి ఆల్రెడీ డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అని చెప్పని తడి చెత్త, పొడి చెత్త అని గ్రామాల్లో చెత్తని సేకరించడం ద్వారా దాని నుంచి రకరకాల వ్యాపార ప్రయోజనాలు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పుడు దీని నిర్మాణానికి సంబంధించి కూడా కిలోమీటర్ నిర్మాణానికి మామూలు సిమెంట్ కాలువలు కడితే కనుక 50 లక్షల రూపాయలు ఖర్చు అయింది. కానీ 7.5 లక్షల రూపాయలతోనే వీటిని కంప్లీట్ చేయొచ్చు అని చెప్పని తేల్చారు. పెద్ద ఎత్తున, అంటే దాదాపు 1/3 వంతు లెంత్, 5 lakhs rupees per 100 meters. 100 మీటర్లకి 5 లక్షలు అయితే 0.65 లక్షల రూపాయలు, అంటే 65,000 రూపాయలతోనే అదే 1000 మీటర్లు చేయడానికి 13% కాస్ట్ ఎఫెక్టివ్గా ఇది ఉంది అని చెప్పని తేల్చారు. ప్రయోగాత్మకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ మురుగు సమస్య పరిష్కారానికి ఇది ఒక మెరుగైన పద్ధతిగా పంచాయతీరాజ్ శాఖ భావించింది. అందులో భాగంగానే నిర్మాణాలు చేశారు. ఈ నిర్మాణాలు చేయడం వలన కూడా చాలా వరకు కలిసి వచ్చిందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయోగం ఏదైనా ఉందంటే ఈ మ్యాజిక్ డ్రైన్ ద్వారా ఆయన అనుసరిస్తున్నటువంటి పద్ధతి, ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇది నిర్మించిన తర్వాత వస్తున్నటువంటి ప్రయోజనాలు, ముఖ్యంగా పరిశుభ్రత అనేది గ్రామీణ ప్రాంతాల్లో పెరిగింది అనేటువంటి అభిప్రాయం వస్తుంది. సో ఈ ప్రయోగాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రతి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇదే తరహాలో మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. అవసరమైతే పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చేటువంటి నిధులకి అదనంగా కేంద్రం నుంచి ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాన్ని చూపించడం ద్వారా, చూడండి, వర్షం పడితే కూడా నీరు అటు ఇంకిపోవడానికి అవకాశం ఉంది. దీనివల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది, పరిశుభ్రత మెరుగవుతుంది, ఆరోగ్య సమస్యలు, అనారోగ్యానికి కారణం అయ్యేటువంటి రోగాల బారిన పడేటువంటి దోమలు లాంటివి, ఈగలు లాంటివి, ఇతర క్రిమికీటకాలు అక్కడ మన ఇళ్ల దగ్గర చేరకుండా ఉండేందుకు ఒక అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రోత్సహించాలని చెప్పి నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ గారు అనుసరించినటువంటి పద్ధతి పైన ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుంది, ప్రశంసలు లభిస్తున్నాయి. సో ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇక మీద గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎలాంటి మురుగు సమస్య ఉండకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.